హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కదా వీడియోస్ పెట్టి. ఇంక పైన అయితే వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. సో జర్మనీలో అయితే క్రిస్మస్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అండ్ ఇప్పుడైతే చాలా డిఫరెంట్ ప్లేసెస్లో వచ్చేసి క్రిస్మస్ మార్కెట్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. నేను ఇవాళ అయితే బాన్లో ఉన్న క్రిస్మస్ మార్కెట్కి విజిట్ చేస్తున్నాను. సో నేను విజిట్ చేస్తున్నా అంటే మీరందరూ కూడా క్రిస్మస్ మార్కెట్ని చూసేయాలి కదా. సో నాతో పాటు మీరు కూడా చూసేయండి. థర్డ్ ఇయర్ క్రిస్మస్ మార్కెట్ అని చెప్పచ్చు. నేను జర్మనీకి 2022లో వచ్చాను, ఏప్రిల్లో. సో ఇది నా థర్డ్ ఇయర్ క్రిస్మస్ మార్కెట్. బాన్లోనే నేను 3 ఇయర్స్ నుంచి ఉంటున్నాను. ఎవ్రీ ఇయర్ నాకు ఈ క్రిస్మస్ మార్కెట్ అనేది కొత్తగానే అనిపిస్తుంది. సో మీకు కూడా చాలామందికి అలానే అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రతిసారి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. సేమ్ షాప్స్ అలానే తెలుస్తుంది, కానీ ఆ ఫీల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ప్రతి స్టేట్కి, ప్రతి ప్లేస్కి ఒక్కొక్క క్రిస్మస్ మార్కెట్ అనేది ఉంటుంది కదా. ప్లస్ ప్రతిదీ చాలా యూనిక్గా ఉంటుంది. ఒక ప్లేస్కి ఇంకో ప్లేస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బాన్లో చూసారంటే ఏంటి ఫేమస్ అని చూసారంటే మెయిన్ వచ్చేసి రోస్టెడ్ ఆల్మండ్స్ అమ్ముతారు. చాలా బాగుంటుంది బాన్లో అది. దాంతోపాటు జింజర్ బ్రెడ్ అనేది ఉంటుంది, అది కూడా ఇంకా బాగుంటుంది. మీరు బాన్ క్రిస్మస్ మార్కెట్కి విజిట్ చేస్తే ఇది ట్రై చేయండి. అండ్ ఇంతే కాకుండా దీంతో పాటు గ్లూ వైన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. ఏ క్రిస్మస్ మార్కెట్కి వెళ్ళినా గ్లూ వైన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అది బాగుంటుంది, ట్రై చేయొచ్చు. అందులో కూడా ఆల్కహాల్ ఫ్రీ కూడా ఉంటుంది. సో అది కూడా ట్రై చేయొచ్చు. టెంపరేచర్ అయితే చాలా చలిగా ఉంది, అంటే ఆల్మోస్ట్ 0-1 అలానే ఉంటుంది టెంపరేచర్. ప్లస్ ఈ టైంలో బయటకు వెళ్ళడం ఇంకా కొంచెం కష్టమే, చాలా చల్లగా అనిపిస్తుంది. కానీ ఈ లైటింగ్కి, ఈ క్రిస్మస్ మార్కెట్ వైబ్కి బయటకు వెళ్తుంటే చాలా బాగుంటుంది. చాలా క్రౌడ్ ఉంటున్నారు. అండ్ మీరు చూస్తున్నారు కదా వీడియోలోని ఎంతమంది ఉంటున్నారంటే కొంచెం కూడా గ్యాపే లేదు నడవడానికి, అంత క్రౌడ్గా ఉన్నారు. అండ్ దట్టు వీకెండ్ కదా. వీళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఈ సీజనే చాలా స్పెషల్ కదా. సో వాళ్ళైతే ఎవ్రీ డే ఇంకా ఎవ్రీ వీక్ అనేది బాగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇంకా వచ్చేసి ఇక్కడ షాప్స్ వచ్చేసి చాలా లోకల్ షాప్స్ ఉంటుంది కదా, వాళ్ళ ట్రెడిషన్స్ అలాంటివన్నీ చాలా ఉంటుంది. అండ్ హ్యాండ్మేడ్ ఐటమ్స్ కూడా చాలా ఉంటుంది. క్రాఫ్ట్స్ కావచ్చు, హ్యాండ్మేడ్ థింగ్స్ కావచ్చు, అండ్ గ్లౌజెస్, ఇంకా స్వెటర్ టైప్ అలాంటివి కూడా చాలా దొరికేస్తుంది. కానీ కొంచెం కాస్ట్ వైజ్ కూడా మనం చూసుకోవాలి, బట్ బాగుంటుంది. అంతేకాకుండా చిన్నపిల్లలకైతే చాలా ప్లేయింగ్ ఐటమ్స్ అనేది కూడా చాలా దొరికేస్తుంది ఇక్కడ. అండ్ ఫుడ్ ఎస్పెషలీ అయితే వీళ్ళ ఫుడ్ ఉంటుంది కదా, చాలా ఐటమ్స్ అనేది ఉంటుంది. కదా ఆల్రెడీ ఒక్కొక్క క్రిస్మస్ మార్కెట్కి ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంటుంది. సో ఇంకా నేను ఎక్కడెక్కడ విజిట్ చేస్తానో మీతో అందరితో కూడా షేర్ చేసుకుంటాను. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. అబ్రాడ్లో ఉన్న వాళ్ళకైతే ఈ వీక్ ఏ క్రిస్మస్ మార్కెట్ విజిట్ చేశారో ఇప్పుడే నాకు కమెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.